హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి టైపింగ్ టెస్ట్లో చిన్న మిస్టేక్ అనేది జరిగింది. సో చాలామంది పిల్లలు నాకు డిఎం చేస్తున్నారు. సో మొన్న జరిగిన 28వ తారీఖు జరిగిన టైపింగ్ ఎగ్జామ్లో జరిగిన మిస్టేక్ ఏంటంటే, సామాన్యంగా రైల్వే ఎగ్జామ్స్లో మనకి టైపింగ్ ఎగ్జామ్కి సంబంధించి ఇచ్చిన నోటీస్లో చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎవరికి? టైపింగ్ స్కిల్ టెస్ట్ వాళ్ళకి. దాంట్లో ఏ పాయింట్ చెప్పారు అంటే, యాజ్ ద స్కిల్ టెస్ట్ ఈజ్ టు డిటర్మైన్ ద స్పీడ్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్యాసేజ్ కెన్ రీటైప్ ద ప్యాసేజ్ ఫ్రమ్ ద బిగినింగ్ విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్. 10 minutes అనమాట. అంటే వాళ్ళు ఒక ప్యాసేజ్ ఇస్తారు, నీకు 10 నిమిషాలు టైం ఇస్తారు. ఈ 10 నిమిషాల టైంలో నువ్వు ప్యాసేజ్ని టైప్ చేసుకుంటూ వెళ్ళి, ఒకవేళ ప్యాసేజ్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ అగైన్ నువ్వేం చేయాలంటే మళ్ళీ టైప్ చేయాలన్నమాట, రీటైప్ చేయాలి. ఇప్పుడు యూ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్యాసేజ్ వన్స్, ఒకసారి పూర్తి చేసిన తర్వాత మరొకసారి టైప్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే, క్యాండిడేట్స్ హూ డు నాట్ టైప్ ద హోల్ ప్యాసేజ్ అట్ లీస్ట్ వన్స్ ఇన్ 10 minutes విల్ బీ ట్రీటెడ్ యాజ్ డిస్క్వాలిఫైడ్ అన్నాడు. ఎవరైతే ఒక ప్యాసేజ్ని 10 నిమిషాల లోపు కంప్లీట్ చేయకుండా, అంటే ఒక్కసారి కూడా ఆ ప్యాసేజ్ మొత్తాన్ని టైప్ చేయకుండా ఉంటారో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పారు. అలా చెప్పి ద ట్రాన్స్క్రిప్ట్స్ ఆఫ్ దోస్ క్యాండిడేట్స్ హూ డు నాట్ టైప్ 300 words ఇన్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశాడు అనమాట. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిద్ది అంటే, రైల్వే స్ట్రోక్స్ని కౌంట్ చేసిద్ది అనమాట. అంటే రైల్వే దృష్టిలో వాట్స్ అంటే అర్థం ఏంటంటే 5 strokes, అంటే 5 times మనం ఎప్పుడైతే కీబోర్డ్ని మనం ప్రెస్ చేస్తామో ఆ 5 strokes ఇంక్లూడింగ్ స్పేస్ బార్ అనమాట. 5 strokesని ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో అది ఒక వార్డ్ కింద కన్సిడర్ చేసేది. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? 300 words అన్నాడు. అంటే 300 into 5 మొత్తం ఏం రావాలి? 1500 strokes వచ్చేలాగా ప్యాసేజ్ని ఇవ్వాలి. ఆ 1500 keywordsే మనకి ఇవ్వాలన్నమాట. 1500 దాటి కీవర్డ్స్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం అగైన్ ఏం చేస్తాం? రీటైప్ చేస్తాం. కానీ లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏం జరిగిందంటే, మొన్న 28th జరిగిన ఎగ్జామ్లో ఏం జరిగిందంటే 1700 నుంచి 1800 మధ్య కీవర్డ్స్ ఇచ్చాడనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఇలా ప్యాసేజ్ ఉన్నప్పుడు 1500 keywordsను కొట్టేసి మళ్ళీ ఈజీగా టైప్ చేయగలరు. కానీ 1800 keywords అని ఇచ్చాడు, అది చాలా పెద్ద ప్యాసేజ్, లెంతీ ప్యాసేజ్ అనమాట. ఆ లెంతీ ప్యాసేజ్ ఇవ్వడంతో ఈ పాయింట్ మెన్షన్ చేశాడు కదా, ఏమన్నాడు? క్యాండిడేట్స్ హూ డు నాట్ టైప్ ద హోల్ ప్యాసేజ్ అన్నాడు. అంటే 1500 ప్యాసేజ్ అనుకోండి, ఈజీగా టైప్ చేసి మళ్ళీ టైప్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఎప్పుడైతే లెంతీగా కీవర్డ్స్ ఎక్కువ పెంచాడో అది కష్టతరం అయిపోయింది, ఇన్ టైంలో టైప్ చేయలేదు. అరే పెద్ద ప్యాసేజ్ ఇచ్చాడు కదా అని చెప్పి హడావుడిగా పిల్లలందరూ ఏంటి, ప్యాసేజ్ పూర్తి చేయకపోతే మనం డిస్క్వాలిఫై అవుతాం అని హడావుల్లో ఏం చేశాడు, అందరూ ఫాస్ట్గా టైప్ చేసి చాలామంది మిస్టేక్స్ టైప్ చేశారు. ఎందుకంటే లెంతీ పెద్ద ప్యాసేజ్ ఇచ్చాడనమాట. అంటే వాడు ఈజ్ని ఒక వార్డుగా కన్సిడర్ చేసిన, లేదా ఇంకో ప్రెసిడెంట్ అనే పెద్ద పెద్ద పదాలు వస్తాయి, అవన్నీ కూడా కంబైన్ అయి ఉంటాయి కదా, కీవర్డ్స్లో పెరుగుతాయి కదా. కాబట్టి 1500 keywords కొట్టాలి, రీటైప్ చేయాలి అని చెబితే సరిపోయింది. కానీ ఎప్పుడైతే ఈ పాయింట్ మెన్షన్ చేశాడు, ప్యాసేజ్ని కంప్లీట్ చేయాలి లేకపోతే డిస్క్వాలిఫై అవుతాడు అని చెప్పి 1500 keywordsే ఇచ్చాడు అనుకో, నో ప్రాబ్లం, ఇబ్బంది ఉండేది కాదు. కానీ 1500 ఇవ్వాల, 1800 అట్టా పెద్ద కీవర్డ్స్ ఇచ్చాడనమాట, ఎక్కువ కీవర్డ్స్ ఇచ్చాడు. పిల్లలు ఏం చేస్తారు, ఎలాగైనా ప్యాసేజ్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో తప్పు టైప్ చేసే అవకాశం ఉండిద్ది, మిస్టేక్స్ టైప్ చేసే అవకాశం ఉండిద్ది. ఇది రైల్వే చేసిన మిస్టేక్ అనమాట. ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పింది వేరు, అక్కడ చేసింది వేరు. చాలామంది దీన్ని సపోర్ట్ చేస్తూ 1800 keywords ఇస్తే ఏంటి, 1500 keywordsే మనకి లెక్క కదా, మనం టైప్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నాడు. కానీ ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశాడు? 1500 ఒక ప్యాసేజ్ని పూర్తి చేయకపోతే డిస్క్వాలిఫై అన్నాడు. నువ్వు 1500 keywords ఉన్న ప్యాసేజ్ ఇవ్వాలి కానీ 1800 keywords ప్యాసేజ్ ఇస్తే చాలామంది పిల్లలు మిస్టేక్ చేశారు. ఇది మేజర్ మిస్టేక్ అనమాట. ఇది కాకుండా చాలామంది పిల్లలకి కీబోర్డ్లో ఎర్రర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కీబోర్డ్లో స్ట్రోక్స్ అనేవి ఇదిగోండి 1800 వచ్చినాయి.
ఇది మెయిన్ ప్రాబ్లం. ఇది కాకుండా కీ ప్రెస్ డిలే అనమాట. చాలామందికి కీ ప్రెస్ చేయంగానే చాలా లేట్గా వస్తుంది. చాలామంది ఏం చేశారు, హార్డ్ కీబోర్డ్స్ మీద కొంతమంది ప్రిపేర్ అయ్యారు. చాలామంది ఏం చేశారు, సాఫ్ట్ కీబోర్డ్స్ మీద ప్రిపేర్ అయ్యారు. అసలు ఏ కీబోర్డ్ని మీరు డిఫాల్ట్గా ఇస్తారో అది మెన్షన్ చేయాలి కదా. కొత్త కీబోర్డ్ పెడతారేమో అని సాఫ్ట్ దాని మీద వెళ్తారు, అప్పుడు చాలా ఫాస్ట్గా ప్రెస్ అయిపోయింది. అలా కాదు పాత దాని మీద కొడతారని హార్డ్గా వెళ్తారు. హార్డ్ దాని మీద ప్రిపేర్ అవ్వాలా, సాఫ్ట్ దాని మీద ప్రిపేర్ అవ్వాలా, ప్రిఫర్డ్గా చెప్పలేదని కొంతమంది పిల్లలు ఇలా చాలామంది అయితే తేడా జరిగింది, ఇలా చేయకూడదు. ముఖ్యంగా కీవర్డ్స్ దగ్గర ఇలా మిస్ఇంటర్ప్రిటేషన్ వెళ్ళిపోయింది. ఈ ప్రొసీజర్ రూల్స్లో సరిగ్గా చెప్పింది ఒకటి, అక్కడ ఎగ్జామ్లో ఇచ్చింది ఒకటి అని చెప్పి టైపింగ్ ఎగ్జామ్కి సంబంధించి బాగా నెగిటివ్ అయితే క్రియేట్ అవుతుంది. అందరూ కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టి రీటైపింగ్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి, ఇది చాలా తప్పు జరిగింది, ఇన్ని కీవర్డ్స్ మీరు ఇస్తానని చెప్పి ఎక్కువ కీవర్డ్స్ ఇస్తే మేము కన్ఫ్యూజ్ అవుతాం కదా, ప్యాసేజ్ని పూర్తి చేయాలన్న హడావుల్లో మేము మిస్టేక్ చేసే అవకాశం ఉందని చెప్పి పిల్లలందరూ కూడా చాలామంది అవేర్నెస్ అయితే రైజ్ అయితే చేస్తున్నారు వాళ్ళ వాయిస్ని. చాలామంది పిల్లలు మాట్లాడుతున్నారు నార్త్లో. చాలామంది నాకు డిఎం చేశారు, సార్ మీరు కూడా ఈ విషయం గురించి చెప్పండి, తెలుగులో చాలామంది పిల్లలు రాశారని చెప్పి. ఎస్, నిజంగానే ఆ మిస్టేక్ నేను ఇబ్బంది పడ్డాను. అసలు వాడిని కీవర్డ్స్ ఇవ్వకూడదు, అలా ఇస్తే ఎవరైనా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనకి కంప్లీట్ చేయాలని హడావుల్లో ఉంటాం కాబట్టి మిస్టేక్స్ కంపల్సరీగా చేస్తాం. కాబట్టి అందరూ కూడా రీటైపింగ్ అనే విషయం మీద వెళ్తున్నారు. సో నార్త్ వాళ్ళు ఏమైనా ట్వీట్ ఏమైనా చేస్తే దానికి సంబంధించి నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ట్వీట్ చేయగానే దాని గురించి మనందరం మాట్లాడదాం. అదేవిధంగా మీ అందరూ కూడా మీ టైపింగ్ ఎగ్జామ్ ఎలా రాశారు, ఒకవేళ రీటైపింగ్ మీకు కావాలా వద్దా అనే విషయం కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోల్ పెడతాను. ఆ పోల్లో ఎవరైతే ఎన్టీపీసీకి సంబంధించి టైపింగ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఆ పోల్లో పాల్గొంటే దానికి సంబంధించి అంటే ఎంతమంది ఈ విధంగా నెగిటివ్గా జరిగింది, ఎంతమంది ఇబ్బంది పడ్డారనే విషయం మనకు తెలిసింది. అప్పుడు మన ద్వారా కూడా నార్త్ ఛానల్స్కి మన ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే సో దే కెన్ రైజ్ ద వాయిస్ అనమాట. ఎందుకంటే ఇది చాలా అన్ఫెయిర్ అనమాట. ఎవరైనా సరే ఆ తప్పు చేస్తారో అసలు అది పెట్టకూడదు. చెప్పింది నోటీస్లో ఇచ్చింది ఒకటి, అక్కడ ఇచ్చింది ఒకటి. సో రెండు కాంట్రాస్ట్గా ఉన్నాయి కాబట్టి చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో లాస్ట్ టైం ఇలాగే సీజీఎల్ ఎగ్జామ్లో జరిగితే అక్కడ రీటైప్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టారు, ఇక్కడ కూడా ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలనే విషయం అడుగుతున్నారు. సో ఇది ఎంతవరకు రైల్వే వాళ్ళు పరిగణలోకి తీసుకొని చేస్తారనే విషయం మనకైతే తెలియదు. అయితే మన తప్పు లేకుండా మనకు జరిగిన అన్యాయాన్ని మనం చెప్పాలి కాబట్టి సో వీ విల్ రైజ్ ద వాయిస్. సో పోల్లో అందరూ పార్టిసిపేట్ అవ్వండి. ఆ పోల్ నేను నార్త్ ఛానల్స్ కూడా ట్రాన్స్మిట్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఇంకా ఏ విధంగా యాప్టిట్యూడ్ టెస్ట్ అందరూ ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరూ కూడా ఎన్టీపీసీ CBT2లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరు యాప్టిట్యూడ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ని ఇలాగే బాగా ప్రాక్టీస్ అవుతూ ఉండండి. ఇవి కూడా చాలా ఈజీ. మీరు ముందుకు వెళ్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఉద్యోగాల్లో మనం ఎన్టీపీసీ లెవెల్లో కూడా మనం ఉద్యోగాలు కొట్టచ్చు. దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఫాలోఅప్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.